12 లోపు ఆ మధ్యలో కబురు వచ్చింది. కబురు వస్తే భర్త వెళ్ళాడు. భర్త తండ్రి ఈ అబ్బాయి తండ్రి తోటి కోడలు వెళ్ళారు. వెళ్ళిన ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి చెప్పటం, నానా నేను తప్పు చేశాను, మీ దగ్గరికి రాలేకపోతున్నాను, నేను అందుకనే మృతి చెందాలని నేను ఇంత దూరం వచ్చి కోసుకున్నాను, నేను ఎవరో తప్పు లేదు, మా ఆయన నేను బాగానే ఉంటాము అని చెప్పింది ఆ అమ్మాయి. వాగ్దోళం ఆడ పడిపోయిన కాడ అత్తమామలతో కూడా అదే మాట చెప్పింది. పోలీస్ స్టేషన్ లో కూడా అలాగే చెప్పింది. మరి ఎక్కడ బెడ్ మీద ఉండగా కూడా అలాగే చెప్పింది. పోలీసు వారితో కూడా అలాగే చెప్పింది ఆ అమ్మాయి. మేము కూడా విన్నాం. నేను ఇబ్రహీంపట్నంలో ఉంటాను. కంపేర్ మున్సిపాలిటీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. పేరు? నా పేరు సాయి కుమార్. కావున నా భార్య అనుమానాస్పదంతో మృతి చెందింది. ఆమె ఎక్కడికి వెళ్ళి మృతి చెందిందో నాకు తెలియదు. ప్రజలు ఫోన్ చేసి చెప్పగా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినమ్మంటే చూసి ఆమెను హాస్పిటల్కి తరలించాను. దాన్ని దయించి నాకు దాన్ని సాగించాలని నేను పోలీసు వారికి అంటే అక్కడికి వెళ్ళి చనిపోయింది అంటున్నారు కదా మీరు. గతంలో ఏమన్నా గొడవలు అవటం కానీ ఏమన్నా అనుమానం కానీ అలాంటి ఏమి లేవు. మీతో బాగానే ఉండేది? బాగానే ఉండేది, మాతో బాగానే ఉండేది, బాగా చేసేవాళ్ళు. మీకు ఎవరి మీద అనుమానం కానీ అలాంటి అనుమానం కానీ? మీకు ఎన్ని గంటలకు తెలిసింది? నాకు 11:30 ఆ టైంలో. ఫస్ట్ మొదటగా ఏం చేశారు మీరు? ఎవరికి తెలియపరిచారు? మాకు వాళ్ళు చెప్పడంతోనే మేము అమ్మటే ఆడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమెను చూశాను. చూసి ఆమె పరిస్థితి బాగోక ఎమ్మటే అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి తరలించాను. అంటే ఆమె పరిస్థితి అంటే ఆమె ఎలా ఉంది? అంటే ఆమె ఒళ్ళంతా కాలిపోయి ఉంది. ఆమె ఎలాగ చేసుకుందో మనకైతే తెలియదు. మున్సిపాలిటీ కొండపల్లి మున్సిపాలిటీ డ్యూటీ చేస్తాం. మా అబ్బాయి మేము అందరం డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీలోంచి మా అబ్బాయి డ్యూటీ దిగి అలా వచ్చాడు. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. అమ్మాయి ఆడికి ఎలా వెళ్ళిందో తెలియదు. మాకు న్యాయం కావాలి. ఆ పిల్ల ఆడికి ఎలా వెళ్ళి పిల్లలు పోస్తుందో మాకు తెలియదు. అది ఎవరు గీసారో తెలియదు, ఎవరు పైన ఎవరు ఒత్తిడి చేశారో మాకు తెలియదు. మాకు న్యాయం కావాలి. 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం చేయమని మేము కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.